హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో మీకు ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. మనం డిజైన్ గీసుకోకుండా ఈ ఫ్లవర్ అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. షుగర్ బీట్స్ కావాలి. మధ్యలో నేను ఒక వైట్ పూస కొంచెం పెద్దది కుట్టి దాని చుట్టూ మనం షుగర్ బీట్స్ కుట్టాము. కాటన్ దారం తీసుకోవాలి, సింగిల్ దారమే. ఇక్కడ ఒక మనం చిప్ ఎక్కించుకొని స్ప్రింగ్ కూడా కుట్టాలన్నమాట. ఇప్పుడు ఒక చిప్ ఎక్కించాను, ఇలా స్ప్రింగ్ వేసి ఇక్కడికి ఒక గొలుసు వేసి దీనికి క్రాస్గా ఇంకొక స్ప్రింగ్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే కొంచెం చిన్న స్ప్రింగ్ తీసుకోండి, ఒక్కసారే కుడుతున్నాము. మధ్యలో మనము ఏమి లాంగ్ తీసుకొని మధ్యలో అలా ఏం కుట్టట్లేదు. కొంచెం చిన్న స్ప్రింగ్ తీసుకొని ఇలా క్రాస్గా కుడితే సరిపోతుందన్నమాట. నేను చూపిస్తున్నట్టు చూడండి. ఇలాగా మళ్ళీ థ్రెడ్ వచ్చి ఇట్లా పైకి తీసుకొని ఇక్కడ ఒక చిప్పు ఒక స్ప్రింగు తీసుకొని నేను చూపిస్తున్నట్టు చూడండి. ఇలాగా ఒక చిన్న గొలుసు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి క్రాస్గా చిన్న స్ప్రింగ్ అయితే వేసుకోవాలన్నమాట. 2 సార్లు వేసుకుంటే మనకి సరిపోతుంది. నేను చూపిస్తున్నట్టు చూడండి. ఇలా కాటన్ దారం, సింగిల్ దారం అయితే సరిపోతుంది. నేను నీడిల్ వచ్చి స్ప్రింగ్ కుట్టే నీడిల్ తీసుకున్నాను, అంటే ఐరన్ నీడిల్ తీసుకున్నాను అనమాట. ఐరన్ నీడిల్తో నేను ఈ స్ప్రింగ్ వర్క్ అయితే చేస్తున్నాను. మనం ఏం డిజైన్ గీసుకోను. కావాలంటే మీకు లైన్ కావాలంటే నేను కుట్టినట్టు అట్లా లైన్ అయితే గీసుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్గా ఎక్కడన్నది తెలియకపోతే రాకపోతే లేదనుకుంటే నేను చూపిస్తున్నట్టయితే ట్రై చేయండి. ఇలా చాలా ఈజీ అన్నమాట. చాలా సింపుల్గా మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. స్ప్రింగ్ వర్క్ రావట్లేదు అన్నవాళ్ళు ఇదైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా సులువుగా మీరైతే ఈ వర్క్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఫ్లవర్ షేపు వస్తుంది, అలాగే స్ప్రింగ్ కుట్టడం కూడా వస్తుంది. స్ప్రింగ్ కుట్టాలి బ్లౌజ్ మీద అనుకున్న వాళ్ళకి ఇదైతే ట్రై చేస్తే మీకు చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, 1-2 సార్లు ట్రై చేయండి. అలాగే మనం స్ప్రింగ్ను కూడా చిన్న చిన్న స్ప్రింగ్స్ కట్ చేసి కుడుతున్నాం కాబట్టి ఒకటే గొలుసు వేస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వీడియోని ఏంటంటే ఇంకా చాలామంది చూస్తారనమాట మీరు లైక్ చేయడం వల్ల. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. డిజైన్ వచ్చి చాలా సింపుల్ డిజైన్, చాలా ఈజీ డిజైన్. దీంట్లో మెటీరియల్ కూడా చాలా తక్కువ పడతాయి. షుగర్ బీట్స్, స్ప్రింగు, చిప్స్ ఉంటే మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఇలా క్రాస్గా వేసుకుంటారు. ఇది ఇలా కంప్లీట్ అయిపోతుంది కదా. దీనికి ఇంకా హెవీగా చేసుకోవాలంటే హెవీగా చేసుకోవచ్చు. లేదు ఇలా స్ప్రింగ్ వర్క్ ఇట్లా చేస్తారంటే ఉంచేయండి. లేదు అనుకుంటే ఇంకొంచెం హెవీగా అంటే బాగా హైలైట్ అయ్యేటట్టు కనిపించడానికి మనం ఏంటంటే గొట్టాలు ఉంటాయి కదా, హాఫ్ గొట్టాలు ఒక షుగర్ బీట్ తీసుకోండి. మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో ఇదైతే ఇలా ఫిల్ చేసేయండి. కాటన్ దారంతోనే కుడుతున్నా, సేమ్ అదే దారం రన్నింగ్ అనమాట. ఇంకేం మనం థ్రెడ్ అయితే ఏం మార్చట్లేదు, మధ్యలో మనం ఇలా కుడుతున్నాము. ఓకేనా? ఇలా ఒక గొట్టము ఒక షుగర్ బీట్, మధ్యలో మనం బీట్స్ యూజ్ చేసాం కదా, అదే బీట్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. మీకు ఏ కలర్ గొట్టాలు కావాలంటే ఆ కలర్ తీసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి, లేకపోతే గొట్టాలు లేవు అనుకుంటే బీట్స్తోనే మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్లవర్ డిజైన్ అయితే మీ డిజైన్ గీసుకోకుండా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. స్ప్రింగ్ వర్క్ రావట్లేదని ఎవరైతే అనుకుంటున్నారో ఇదైతే మీకోసమే చాలా ఈజీగా పెట్టారనమాట. ఇలా కూడా మనం స్ప్రింగ్ వర్క్ కుట్టచ్చు. బ్లౌజ్ మీద మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ డిజైన్ గీసుకోపోయినా ఈ వర్క్ హెవీగా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.